కాకినాడ రూరల్ రాయుడువారిపాలెం టీచర్స్ కాలనీ సిటీసీ చర్చ్ ప్రక్కన సర్వే నెంబర్ 27/82 లేఅవుట్ లో 32 అడుగుల రోడ్డు కబ్జాకి గురైందని టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డిఎన్ మూర్తి, జాయింట్ సెక్రటరీ అంబటి రామకృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా టీచర్స్ కాలనీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ టీచర్స్ కాలనీకి సంబంధించి 211 ఫ్లాట్ ఈ లేఅవుట్ లో ఉన్నాయని, అయితే 212 ఫ్లాట్ గా దొంగ రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ ఇల్లు నిర్మించే చర్యలు చేపట్టారని అన్నారు. అయితే మా అసోసియేషన్ తరపున పంచాయతీ కార్యదర్శి పాండురంగారావుకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని, తిరిగి తమపై మాటలు దాడి చేశారని, కావాలంటే మీరు గ్రామసభ పెట్టుకోండి అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. గతంలో కూడా ఈ కార్యదర్శిపై ఆరోపణలు అతను పనిచేసిన పంచాయతీల్లో ఉన్నట్లు పేపర్లో చదివామని, మీడియాలో చూశామని అన్నారు. పంచాయతీ స్థలాలను కాపాడే అధికారి కబ్జా చేసే వారికి వత్తాసు పలికితే ఎలా అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకొని ప్రజా శ్రేయస్సు కోసం ఇలాంటి వారిని వెంటనే పంపించే చర్యలు చేపట్టాలని వారు మీడియా ముందు తెలియజేశారు. గతంలో కూడా తనపై అనేక ఆరోపణలు ఉన్నాయని, అయినా సరే 2 గ్రామాలకు ఒకే పంచాయతీ కార్యదర్శిని వేయడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై సోమవారం కలెక్టరేట్ లో గల PGRS లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంబటి రామకృష్ణ, టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషను రాయుడుపాలెం. మేము ఇక్కడ అసోసియేషన్గా ఇక్కడంతా కూడా సామాజిక కార్యక్రమాలన్నీ మేము చేపడుతూ ఉంటాం. మొక్కల కార్యక్రమం చేస్తూ ఉంటాం, అలాగే పార్కు అభివృద్ధి, అట్లాగే ఇక్కడ ఏదైనా స్థానికంగా సమస్యలు ఉంటే అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ప్రజలంతా ఇక్కడ ఐక్యంగా కలిసిమెలిసి ఉంటాం. కొంత స్థలం మిగిలి ఉన్నది, అది భవిష్యత్తు అవసరాల కోసం మేము అక్కడ వదిలిపెట్టడం జరిగింది. అది రోడ్డు విస్తరణ కోసం. అది ఏంటంటే టీచర్స్ కాలనీ నుంచి ఇటు జిల్లా పరిషత్ వాకలపూడి హై స్కూల్ వరకు ఉన్నటువంటి 33 అడుగుల రోడ్డు, ఆ రోడ్డుకి చేర్చి ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2-3 ఆక్రమణలు జరిగిపోయినాయి. ఆ పక్క ఈ పక్క కూడా ఆక్రమణలు తొలగించాలని చెప్పేసి రమణపేట సెక్రటరీ అయినటువంటి పాండురంగారావు గారికి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఫోన్లో ఇన్ఫామ్ చేసి ఏమంటే ఇక్కడ ఆక్రమణ జరుగుతుంది అని చెప్పి ఆయన తెలియజేస్తే అక్కడ క్లీనింగ్ చేస్తున్నారని, అంతేనండి, పెద్ద ఏమి లేదండి అన్నాడు ఆయన మొదటిసారి. తర్వాత మళ్ళీ ఏమంటారంటే క్లీనింగ్ అంటే తుక్కు దూరం క్లీనింగ్ చేస్తారు, కానీ 2 అడుగులు 3 అడుగులు గొయ్యి తవ్వేస్తారండి. అది అక్కడ మట్టి అంతా తీసుకెళ్ళిపోయారండి. ఇదేంటండి ఎలా చేస్తున్నారని చెప్పేసి మేము ఇంకా ఏం చేస్తామంటే ఇలా కాదని చెప్పి ఒక వినతిపత్రం రాసి మనం పంచాయతీకి వెళ్ళడం జరిగింది మా అసోసియేషన్ సభ్యులతో. మా అధ్యక్షుల వారు డిఎన్ మూర్తి గారు మాకు చెప్పడం జరిగింది. మేము సెక్రటరీ గారు నోకరాజు గారు అట్లాగే యువరాజు గారు కలిపి మేము వినతిపత్రం రాసుకుని, ఏమంటే అది 33 అడుగుల రోడ్డు, ప్రజెంట్ 12 అడుగుల రోడ్డు వేశారు, మిగతాది విస్తరణ చేయాలి. అది ప్రతిరోజు అటు స్కూల్ బస్సులు కానీ లేకపోతే వాహనాలు కానీ పాదచారులు కానీ ఎక్కువ నిరంతరం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం, అటువంటి ప్రాంతం ఆక్యుపేషన్ అయిపోతుంది. ఈ ఆక్యుపేషన్ అది కూడా ఏంటంటే వితౌట్ ప్లాన్ అప్రూవల్ లేకుండా అక్కడ ఇళ్ళు నిర్మించడం జరుగుతుంది. అదేంటో పరిశీలించి మీరు చర్యలు చేపట్టండి అని చెప్పేసి మేము ఆయనకి లెటర్ ఇస్తే, ఆ లెటరు ఆయన తీసుకోవడానికి అయిష్టంగా తీసుకుని మా మీద ఎదురుదాడిగా ప్రశ్నించారు. ఏమని అంటే మీ కాలనీలో అనేక ఆక్యుపేషన్లు చేసేసారు మీరు అంతా అన్నారు అని మా మీద ఎదురుదాడి చేశారు. అయితే వచ్చి కొట్టేయండి అన్నాను. మా దగ్గర అక్కడ ఆక్యుపేషన్లు ఏమన్నా ఉంటే కొట్టేయండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకే అభ్యంతరం లేదు, మీరు వచ్చి రండి, మా కాలనీ విజిట్ చేయండి అని చెప్పి అన్నాం. అంటే ఆయన ఏమన్నాడంటే మీరు గ్రామసభ ఏర్పాటు చేయండి, మేము వస్తాను అన్నాడు. గ్రామసభ ఏర్పాటు చేసేది పంచాయతీ సెక్రటరీ చేస్తారు, కానీ మేము చేయకూడదండి. పోనీ మీరు చేయమంటున్నారు కదా, మీరు ఒక లెటర్ ఇవ్వండి మాకు, మేమే గ్రామసభ ఏర్పాటు చేస్తాం, అప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఏమేమి ఆక్యుపేషన్లు ఉన్నాయో మీరు చూసి కొట్టేసేయండి, అది మళ్ళీ అయితే తొలగించమన్నా మేమే తొలగించేస్తాం. ఇక్కడ ప్రధాన రహదారి ఇక్కడ ఆక్యుపేషన్ జరుగుతుందని చెప్పేసి మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరు ఎదురుదాడుగా ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు అని చెప్పి ఆయనకి తెలియజేయడం జరిగింది. అయితే 211 ప్లాట్లు కాకుండా మరి కమ్యూనిటీ ల్యాండ్గా ఉన్న ఈ పార్క్ కానివ్వండి, అక్కడక్కడ కొన్ని మొక్కలు కూడా దీనికి యాడ్ చేసి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 11 పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో రీడింగ్ రూము, జిమ్ము ఏర్పాటు చేయడానికి గతంలో కూడా నిర్ణయాలు అయి ఉన్నాయి. గత శాసనసభ్యులు వారితో కూడా మేము చర్చించాం. అయితే ఇప్పుడు అక్కడ కొంతమంది వచ్చి అక్కడ ఆక్యుపై చేస్తున్నట్టుగా కూడా కమిటీ దృష్టికి వచ్చారు.
మేము దాన్ని పంచాయతీ సెక్రటరీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది, కమిటీ వెళ్ళి. మరి ఆయన కూడా మరి సెక్రటరీ అన్నప్పుడు ప్రజలకి అనుగుణంగా స్పందించాలి. ఆ విధంగా స్పందించలేదు అన్నది కమిటీ. నేను ఆ రోజు వేరే కార్యక్రమం వల్ల మా సభ్యులంతా వెళ్ళారు. ఆయన స్పందన అంత క్వాలిటీగా లేదు అన్నది చాలా స్పష్టంగా అవగాహన అయింది. ఏమైనప్పటికీ కూడా ఒక పంచాయతీ కార్యదర్శి, అలాగే పంచాయతీ మండలము, డివిజన్, జిల్లా ఇది పారదర్శకంగా ఉండాలి. మరి నేను కూడా జిల్లా ఆఫీసర్గా, రాష్ట్ర ఆఫీసర్ పనిచేశాను కాబట్టి ఈ జిల్లాలో కూడా సెక్రటరీస్ అందరూ కూడా చాలా క్వాలిటీగా ప్రజలందరూ కలిసిమెలిసి చాలా కార్యక్రమాలు చేసాం. మరి ఈరోజు సడన్గా ఈ వచ్చేటప్పటికి కమిటీ చాలా ఆవేదన చెందుతూ మరి సభ్యులందరూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయాలని, మరి ఎవరి మటుకాలు ఎవరు ఎక్కడ ఏది కడుతున్నారో కూడా అర్థం కాకుండా ఆయన పరిస్థితి ఉందని తెలియజేసి చెప్పిన కారణంగా ఆ విషయాల్ని ప్రజల ముందు పెట్టి ఏది కరెక్టు, మరి దీంట్లో ఉన్న లేఅవుట్ ఇక్కడ రికార్డు అంతా ఉంది, 82 లేఅవుట్ నెంబర్స్లో అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ మరి ఎవరి మటుకు వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ ఏదో కట్టేసుకుంటూ ఉంటే అది సరైనది కాదు అన్నది మాత్రం చాలా స్పష్టత ఉంది. ఏదైనా క్వాలిటీగా పారదర్శకంగా జరగాలన్నది మా కమిటీ యొక్క ఉద్దేశం.